హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ప్రతి రైతు కూడా మొదటగా ఈ బ్యాంకులకు ఇలా చేస్తేనే వెంటనే కూడా వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఇలా చేసిన వెంటనే కూడా ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని, ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు వేసిన పంటలన్నీ కూడా అంటే భూమి వివరాలు అనేది కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి. మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకొని ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నేను చెప్పిన విధంగా వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారంటే నేరుగా అయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ఇక పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా ఈ నెల 24వ తారీఖున బ్యాంకుల యొక్క ఖాతాలలో కూడా రైతులందరికీ కూడా జమ కాబోతున్నాయి. 2000 రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాల్లో కూడా జమ అవుతాయి. పెండింగ్ అమౌంట్ అనేది కూడా 2000 రూపాయలు, అంటే మొత్తం 4000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.